తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ రెండవ డిప్యూటీ మేయర్ స్థానానికి ఎన్నిక ప్రకటించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజారిటీ ఉన్నప్పటికీ ఈ డిప్యూటీ మేయర్ స్థానాన్ని కుటీల ప్రయత్నంతో ఎలా అయినా దక్కించుకోవాలని కూటమి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి అయినటువంటి శేఖర్ రెడ్డి గారి ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో లేనిపోని కల్పించి వాటిని ధ్వంసం చేయాలన్నటువంటి ఉద్దేశంతో నోటీసులు ఏవి ఇవ్వకుండా మున్సిపల్ యంత్రాంగం డిపిఆర్ హాస్పిటల్ రోడ్ లో ఉన్నటువంటి ఆయన ప్రాపర్టీని డెమాలిష్ చేయడానికి టౌన్ ప్లానింగ్ సిబ్బంది అలానే పోలీసు వారి సహకారంతో ఇక్కడికి వచ్చారు. చాలా క్లియర్ గా బిల్డింగ్ డెమాలిష్ చేసేటప్పుడు యజమానికి నోటీసు ఇవ్వాలన్నటువంటి నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం ఆయన చేతికి అందుకున్న తర్వాత రెస్పాన్స్ ఇవ్వాలా. అలానే 15 రోజుల పాటు కోర్టుకు వెళ్లేటటువంటి అవకాశం కూడా ఆయనకు ఉంది. అయినప్పటికీ కూడాను బలవంతంగా ఆయన్ని భయభ్రాంతులకు గురి చేసి ఆయన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకునేటట్లు చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. మీ అందరికీ తెలుసు, 50 ఓట్లకు గాను 33 ఓట్లు క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌన్సిల్లో ఉన్నాయి. ఎల్లుండి జరగబోయేటటువంటి ఎన్నికలో శేఖర్ రెడ్డి గారి గెలుపు అనివార్యం. ఇలాంటి ఎన్ని కుట్రలు కుతంత్రాలు వీళ్లు పాల్పడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రతిఘటిస్తుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాను.